వాయమ్మనే పెద్ద ప్లానే ఇది. మామూలుగా లేదు కదా ఇలా స్కెచ్. హ్యాంగర్ కున్న కాకి సొక్కాని వేసుకున్నంత అల్కగా అమలు చేసిండ్రు పథకాన్ని. డిజిటల్ అరెస్టులు నడవై మాతాన అన్నట్టే సీదా లైవ్ లో ఏం తెలియని అమాయకుని అరెస్టు చేసిండ్రు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి కాడుండే రమేష్ అన్న ఇంటికి మబ్బులనే సూటి పెట్టిండ్రు దొంగ బడవేగాలు. మేం పోలీసులం, మీ కొడుకు దొంగ నోట్లు సప్లై చేస్తున్నాడు, ఇల్లు చెకింగ్ చేయాలని రమేష్ అన్నోళ్ళ అమ్మను నమ్మించిండ్రు. సీదా ఇంట్లోకి పోయి రమేష్ కు బేడీలేసిండ్రు. ఇల్లంతా తిప్పుకుంటా బీర్వా తాళం తీపిచ్చిండ్రు. బీర్వాలున్న సొమ్ముల బ్యాగును బయటికి గుంజిండ్రు. అంత బాగానే మేనేజ్ చేసిండ్రు. మరి డౌట్ ఎట్లొచ్చిందే రమేష్ అన్న దొంగ పోలీసుల మీద? సార్ మీరు ఎంక్వైరీ చేసుకుంటానని మళ్ళీ జిప్పు పెడతారు సార్, మాస్కులు పెట్టుకున్నారు, గ్లౌజ్ పెట్టుకున్నారు, మీరు ఒకసారి ఐడి కార్డు పెట్టి సార్ నాకు డౌట్ వస్తుంది మీకు పోలీసులు కదా అని పోలీసులు ఎక్కువ మాట్లాడుతుంది అని ఇంకో ముగ్గురు వచ్చారు సార్ లోపలికి. మొత్తం ఇంకో వ్యక్తి అని బాగా మాట్లాడుతున్నానని సర్వర్ ఒకటి అని ఇంకోటి పోలీసులు అది లోపల. అది ఐడి కార్డు పెట్టమంటే మీరు సార్ మీరు మాస్క్ వేసుకున్నారు, గ్లౌజ్ వేసుకున్నారు, ఐడి కార్డు చూసలేదు నాకు డౌట్ అవుతుంది సార్ మీకు పోలీసులు కాదంటే ఏంద్రా మమ్మల్ని బేదిస్తానేంద్రా మాకే క్వశ్చన్ ఎత్తానేంద్రా నువ్వు వేసింది దొంగతనం అని వచ్చినావు ఇంకా ఇంకెక్కడ దాచిపెట్టావు సార్. వాజిబే కదా, ఎంక్వైరీ కోసం వచ్చినోళ్ళు ఎంక్వైరీ చేయాలే గాని ఏం చూడకుండా బ్యాగ్ జిప్పు పెడితే ఎట్లా తెలిసిపోరా మరి? నిండా మాస్కులున్నాయి, మీ ఐడి కార్డులు చూపెట్టుండ్రని అడిగితే మమ్ములనే అడుగుతావా అని పోలీస్ స్టైల్లో సమాధానం చెప్పిండ్రు. నువ్వెంత నీ లెక్కెంత అన్నట్టే కింద మీద చూసిండ్రు. అటెంకా నీ తానమేం దొరికినయే సిఐ సార్ కు చూపెట్టి తీసుకొస్తామని ఒక దొంగోన్ని క్రైమ్ సీన్ లో ఉంచి మిగినోళ్ళు అవతలికి పోయి కార్ల రెడీగున్నారు. కొద్దిసేపటికి ఆ ఒక్క దొంగోడు పొద్దుగాల స్టేషన్ కొచ్చి బ్యాగ్ తీసుకోపో అని బేడీలు తీసుకొని తెచ్చుకున్న కార్ల అవతల పడ్డారు. అవతలకొచ్చి కారును చూసి మిల్కు బుగ్గలు లేవిందని షాక్ అయిండు. రియల్ పోలీసులకు ఫోన్ కొట్టిండు. 50,000 క్యాష్, 9 తులాల బంగారు సొమ్ములను ఎత్తుకపోయిండ్రు సార్లు అనుకుంటా లబలబ మొత్తుకున్నాడు. పోలీసులైతే దోలాడుతున్నారు దొంగగాళ్ల కోసం. జనాలకు పోలీసుల మీదున్న భయాన్ని, రెస్పెక్ట్ ను దొంగ బడవెగాళ్లు సొమ్ము చేసుకున్నారు. ఇక ఇది ఇట్లుంటే గీడొక సెల్ ఫోన్ల దొంగ ఎంత పనిచేసిండో చూడుండ్రి. అరకు కాడున్న సర్కారు దావకాన్లా అద్దం రాత్రి సెల్ ఫోన్ల హంటింగ్ కు బయలుదేరిండు ఈ దొంగ బద్మాషోడు. అద్దం రాత్రి తలాపుకు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని కునుకు తీస్తుంటే నిమిషంలా మాయం చేసిండు. మరి బుడ్డ కెమెరాలున్నే చూడనట్టున్నాడు బద్మాషోడు. వాని చోరకాలంతా హెచ్డి కెమెరాలల్లా రికార్డ్ అయింది. పొద్దుగాల పోయి పోలీసులకు చెప్తే దొంగోని దొరకబట్టే పనుల పడ్డారు.